హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటి ఆ డౌట్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిటెక్నిక్. ఎందుకు పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి? మెయిన్గా చాలా మంది ఏంటంటే పాలిటెక్నిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి బీటెక్ చదువుకునే దానికి ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అనేసి అంటున్నారు. బట్ పాలిటెక్నిక్ ద్వారా మనము జాయిన్ అయితే మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి. బీటెక్ చదవాలనుకున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా మనం పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఈజీగా వచ్చే కోర్స్ అయితే కాదు. ఈ కోర్సుకి సంబంధించి మనము పాలిటెక్నిక్ జాయిన్ అవ్వకముందే చాలా స్టెప్స్ అనేవి ఫాలో కావాలి. ఆ స్టెప్స్ అన్ని మనం దాటుకుంటూ వెళ్తేనే మనం పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎక్కడ ఏ స్టెప్ దగ్గర మనం ఆగిపోయినా కూడా మనం పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వలేము. ఆ స్టెప్స్ ఏంటి, ఎలా మనం ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటా వస్తాం అనేది మీకు ఈ వీడియోలో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. నార్మల్ గా మనకి పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి టోటల్ గా 9 స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 9 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసిన తర్వాత మనం సెకండ్ స్టెప్కి వెళ్తాము. ఏపీ పాలిసెట్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ అనేది మనం మన పేరుతో అప్లికేషన్ అనేది వేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ వేసుకుంటే మనము నెక్స్ట్ పాలిసెట్ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సపరేట్ ఒక డేట్ ఉంటుంది. ఆ రోజు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా పాలిసెట్ రిజల్ట్స్, ఓకేనా. పాలిసెట్ రిజల్ట్స్ లో మనం పాస్ ఫెయిల్ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. పాస్ ఏంటంటే క్వాలిఫై అంటాము, ఫెయిల్ ఏంటంటే నాట్ క్వాలిఫైడ్ అంటాము. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు మాత్రము పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి సపోర్ట్ చేయదు. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్. ఎవరైతే పాస్ అయ్యారో పాలిటెక్నిక్ వాళ్ళు కౌన్సిలింగ్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్, ఓకేనా, ఫర్ కాలేజెస్ సెలెక్షన్స్. ఏదైతే మనము కాలేజెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాలేజెస్ ని. ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవాలంటే మన కౌన్సిలింగ్ క్లియర్ అయి ఉండాలన్నమాట. అదే విధంగా సీట్ అలాట్మెంట్. మనం ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో ఒక కొద్ది రోజుల తర్వాత సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చిందనేది మనకి త్రూ మెసేజ్ కానీ లేదా సైట్ లో కానీ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ కాలేజ్ జాయినింగ్. మనకు వచ్చిన అలాట్మెంట్ లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనము 9 స్టెప్స్ దాటుకొని వెళ్తేనే మనం పాలిటెక్నిక్ కోర్స్ అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే పాలిటెక్నిక్ అంత మంచిది కాదు, పాలిటెక్నిక్ అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు మనకి చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఎవరైతే ఎగ్జామ్ రాసి సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కన్వర్ట్ అయిపోయి వేరే కోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు అనమాట. పాలిటెక్నిక్ కోర్స్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అనమాట. ఇట్స్ ఈక్వల్స్ టు ఇంజనీరింగ్ కోర్సెస్, ఓకేనా. మీరు ఎవరైతే ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారో మీ పిల్లల్ని కానీ, మీరు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో స్టూడెంట్స్ కానీ, ప్రతి ఒక్కరూ పాలిటెక్నిక్ ద్వారా మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ అనేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది, జాబ్ ఇండస్ట్రియల్ నాలెడ్జ్ అనేది కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను మీ సుకుమార్ని. మొబైల్ నెంబర్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం 9985654945 నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ పాలిటెక్నిక్ మీద ఒక 3 or 4 వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. మనకి దీంట్లో సిలబసెస్ ఎలా ఉంటాయి, ఎలా పాస్ అవ్వాలి, ఎలా మనం ఇండస్ట్రీకి వెళ్తాము, ఎలా జాబ్స్ తెచ్చుకుంటాం, ఏం జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, డిప్లొమా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇవన్నీ కలిపి నేను అప్కమింగ్ డేస్ లో వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అడ్వైజ్ అండ్ విజన్ కెరియర్ గైడ్లైన్స్ ఫాలో చేసుకోవడం వల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మీ సుకుమార్.